హలో స్టూడెంట్స్, ఈరోజు మనం సెకండరీ ఎకనామిక్స్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ ఎకనామిక్స్ విత్ స్పెషల్ రిఫార్మర్స్ టు ఇండియా, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల లక్షణాలు భారతదేశం. దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు, భారతదేశం లాంటి దేశాల అంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమా చెందిన దేశం అంటే ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. అందుకని ఏమంటారంటే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల గురించి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్, తక్కువ తలసరి ఆదాయం. ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ రంగం మీద అధికంగా ఆధారపడ్డారు. క్యాపిటల్ డెఫిషియన్సీ, తక్కువ తలసరి ఆదాయం. టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్, సాంకేతికంగా వెనుకబడి ఉండడం. హై రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్, అధిక జనాభా వృద్ధి రేటు. హై రేట్ ఆఫ్ ఇల్లిటరసీ, నిరక్షరాస్యత. లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇండియా లాంటి కంట్రీస్లో ఇండియన్స్ యొక్క ఇన్కమ్ అనేది కంపారిజన్ టు డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాల ఎకనామికల్ సిస్టమ్తో కంపారిజన్ చేసుకుంటే చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ద పీరియడ్ ఆఫ్ 1950s, 1960s, 70s 9,300 rupees just only. Since to 1950s to 2012 and 13 వరకు కంపేర్ చేసుకున్నా కూడా జస్ట్ 22,000 వరకు మాత్రమే ఉండేది పర్ యానం ఫర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇది డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకుంటే చాలా తక్కువ. అయితే లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అనేది లో లెవెల్ ఆఫ్ కన్జంప్షన్ని చూపిస్తుంది, లో లెవెల్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ని చూపిస్తుంది, లో లెవెల్ ఆఫ్ సేవింగ్ పవర్ని చూపిస్తుంది, లో లెవెల్ ఆఫ్ క్యాపిటల్ ఎఫిషియన్సీని చూపిస్తుంది. అంటే తక్కువ స్థాయి ఆదాయాలు ఏం చేస్తాయంటే తక్కువ స్థాయి జీవన ప్రమాణాలను, అంటే తక్కువ స్థాయి లైఫ్ స్టైల్, తక్కువ స్థాయి జీవన ప్రమాణాలను సూచిస్తుంది. ఓకేనా, ఏ దేశంలోనైతే ఏ కంట్రీలోనైతే ఓకేనా హై లెవెల్ ఆఫ్ ఏంటిది ఇన్కమ్స్ ఉంటాయో, ఓకేనా హై లెవెల్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుందో, ఓకే ఆ కంట్రీస్ మొత్తం కూడా గుడ్ లైఫ్ స్టైల్ అంటే మంచి జీవన విధానాలని, మంచి ఆహారాన్ని, గుడ్ ఎడ్యుకేషన్ మంచి విద్యను, ఓకేనా అన్ని రకాల సౌకర్యాలను అంటే ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఏవైనా సరే పొందగలుగుతారు. కానీ మనలాంటి కంట్రీస్లో ఈ లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్ వల్ల తక్కువ స్థాయి జీవన ప్రమాణాలు, ఓకేనా ఈ లైఫ్ ఇండెక్స్ అనేది ఏమైతే తక్కువ స్థాయి జీవన ప్రమాణాలను పొందడం అనేది జరుగుతుంది. అర్థమైంది, ఎడ్యుకేషన్లో కావచ్చు, హెల్త్లో కావచ్చు, కన్జంప్షన్లో కావచ్చు, ఓకేనా ఈ తక్కువ స్థాయి జీవన ప్రమాణాలు ఉండడం వల్ల మనలాంటి దేశాలు అంటే ఇండియా లైక్ దట్ ఇండియా లాంటి దేశాలు ఏమని పిలుచుకుంటున్నాం అంటే డెవలపింగ్ కంట్రీస్గా పిలుచుకుంటున్నాం. మరి హెవీ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలంటే ఏం చేయాలి సార్ అంటే సెక్టారికల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. అగ్రికల్చర్లో కానివ్వండి, ఇండస్ట్రియల్ సెక్టార్లో కానివ్వండి, సర్వీస్ సెక్టార్లో కానివ్వండి డెవలప్మెంట్ అనేది ఉండాలి. 100% డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఆ కంట్రీలో 100% లిటరసీ అనేది ఉండాలి. విద్య ఉండడం అంటే లిటరసీ ఉండగానే ప్రాబ్లమ్ సొల్యూషన్ కాదు, లిటరసీ కంప్లీట్ కాగానే ఎంప్లాయ్మెంట్ కల్పించేటటువంటి స్టేజ్లో ఆ కంట్రీ ఉండాలి. ఏ దేశంలోనైతే ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుందో ఆటోమేటిక్ ఇన్కమ్స్ అనేవి ఉంటాయి, ఆటోమేటిక్గా పర్చేసింగ్ పవర్, రొటేషన్ ఆటోమేటిక్. ఎప్పుడైతే ఇన్కమ్స్ అనేవి ఉండవో ఏమవుతుందంటే ఆ కంట్రీ వెనుకబడిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకనే అయితే ఏ కంట్రీలోనే సరే హై లెవెల్ ఆఫ్ ఇన్కమ్ లెవెల్స్ ఉండాలంటే సెక్టారికల్ డెవలప్మెంట్ ఉండాలి. ఓకేనా సెక్టారికల్ డెవలప్మెంట్ ఉంది, ఇన్కమ్ లెవెల్ అందరికీ ఎంప్లాయ్మెంట్ మంచిగా కల్పించాలి. ఎంప్లాయ్మెంట్ కల్పించినట్లయితే ఈ పావర్టీ అనేది ఉండదు, వాళ్ళకి మంచి లైఫ్
ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ మీద అధికంగా ఆధారపడడం. ఇప్పుడు బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్ ఈ దేశాలు తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్. ఈ దేశాల్లో ఏం చేశారంటే దర్ కంట్రీస్ పీపుల్ దర్ ఓన్లీ 2 to 4% 2-4% పర్సన్స్ అంటే ఏంటి వీళ్ళు మాత్రమే అగ్రికల్చర్ ద డిపెండెడ్ అగ్రికల్చర్. అర్థమైంది ఎక్కడ డెవలప్డ్ కంట్రీస్లో. కానీ ఇండియా లాంటి దేశాలలో లేకపోతే డెవలపింగ్ కంట్రీస్లో 60 to 70% పీపుల్స్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. ఈ 60 to 70% పీపుల్స్ అగ్రికల్చర్ మీద డిపెండ్ కావడం, అగ్రికల్చర్ ఓకే డిపెండ్ అవుతారు కానీ దాని నుంచి గెయిన్ అవుతున్నటువంటి అంటే దాని నుంచి గెటర్ ద ఇన్కమ్ ఇస్ వెరీ లో, చాలా తక్కువ స్థాయి ఆదాయం పొందుతున్నారు అగ్రికల్చర్ మీద. అంటే సరైనటువంటి ఈల్డ్ లేకపోవడం, వాటర్ సోర్స్ లేకపోవడం, ఓకేనా, రెయిన్ లేకపోవడం, సీజనల్గా సపోర్టెడ్ లేకపోవడం, ఓకేనా, ఇలాంటి వల్ల ఏమవుతుందంటే మంచి ఇన్కమ్ను పొందలేకపోతాం. మరి 60 నుండి 70% పీపుల్ అంటే ఏంటి కంపారిజన్ టు ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్తో పోల్చుకుంటే ఎక్కువ పాపులేషన్ మొత్తం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళకి ఇన్కమ్స్ లేకపోతే ఇక అర్థం 60% పాపులేషన్ దాని మీదనే ఉంది, ఇంకో 40% పాపులేషన్ ఈ రెండు సెక్టర్ల మీద డిపెండ్ అయ్యారు. మరి అది డెవలప్ కాకపోతే 60% డెవలప్ కానట్టే కదా. అర్థమవుతుంది. 60% పీపుల్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. మరి అగ్రికల్చర్ డెవలప్మెంట్ లేకపోతే 60% పీపుల్స్కి ఇన్కమ్స్ అనేవి మంచిగా ఎక్కడ వస్తాయి? అందుకని మీరు అర్థం చేసుకోవాలి. అందుకని ఏమంటారండి ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్లో ఒక 4 to 6% పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. మిగతా పాపులేషన్ మొత్తం కూడా ఇండస్ట్రియల్ సెక్టర్ మీద, సర్వీస్ సెక్టర్ మీద ఉంటారు. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ అనేది 100% డెవలప్ అయింది ఆల్రెడీ. అందుకని దాని మీద డిపెండ్ అవుతారు, మంచి ఇన్కమ్స్ పొందగలుగుతారు. కానీ మనలాంటి దేశాల్లో ఈ ఇండస్ట్రియల్ సెక్టర్స్, సర్వీస్ సెక్టర్ అనేది 100% డెవలప్ కాకపోవడం ఒకటి, 100% లిటరసీ లేకపోవడం, చదువు లేకపోవడం వల్ల అందరూ కూడా దేని మీద డిపెండ్ అవుతారంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ కావడం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ అగ్రికల్చర్ అనేది కూడా అంతా ఎక్కడ ఉంటుంది? రూరల్ ఏరియాస్లో ఉంటుంది. కానీ ఇక్కడ మన దగ్గర ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఇండస్ట్రియలైజేషన్ అనేది లేదు. సర్వీస్ సెక్టర్ కూడా రూరల్ ఏరియాస్లో చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ మొత్తం కూడా ఉన్నటువంటి ఒకటే సెక్టర్ అనేది అగ్రికల్చర్ కాబట్టి అగ్రికల్చర్ మీద డిపెండ్ కావడం అనేది జరుగుతుంది. అంతో కాస్తో కూస్తో వచ్చినట్టుగా ఇన్కంలోనే వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అందుకని ఏమంటారంటే ఇండియా లాంటి దేశాల్లో కూడా బాగా డెవలప్ కావాలి అంటే ఏం చేయాలి? అగ్రికల్చర్ సెక్టార్ నుంచి పాపులేషన్ అనేది ఇండస్ట్రియల్ సెక్టార్లోకి, సర్వీస్ సెక్టార్లోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే అలా వెళ్తుందో ఆటోమేటిక్గా వాళ్ళ ఇన్కమ్స్ అనేవి పెరుగుతాయి. ఓకేనా? ఇన్కమ్స్ అనేవి పెరిగినాయంటే ఆటోమేటిక్గా ఏంది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది, వాళ్ళ జీవన విధానాలు మారితే మంచి ఎడ్యుకేషన్, ఓకేనా, మంచి హెల్త్ సపోర్టెడ్ ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఆ స్టైల్ అనేది మారిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి? క్యాపిటల్ డెఫిషియన్సీ, తక్కువ స్థాయి తలసరి మూలధనపు ఆదాయం, తక్కువ మూలధనం. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే మూలధనం అంటే ఏంటిది? పెట్టుబడి అంటే డబ్బు. తక్కువ స్థాయి మూలధనం ఎవరి దగ్గర ఉందంటే గవర్నమెంట్ దగ్గర తక్కువ స్థాయి మూలధనం ఉంది. తక్కువ స్థాయి మూలధనం అంటే గవర్నమెంట్ దగ్గర తక్కువ స్థాయి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇండియాలో ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ అనేది లేదు, ఎక్కడెక్కడైతే అభివృద్ధి అనేది లేదో వాటన్నిటిని గుర్తించి పెట్టుబడి పెట్టి వాటిని అభివృద్ధి చేస్తారు. అలా అభివృద్ధి చేయడం వల్ల ఏమవుతుందంటే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ప్రజెంట్ జనరేషన్ కావచ్చు, నెక్స్ట్ జనరేషన్ కావచ్చు. గవర్నమెంట్ దగ్గర మూలధనం అంటే ఏంటిదని చెప్పి ఇప్పుడు పెట్టుబడి అంటే ఏంటిది? డబ్బు తక్కువగా ఉండడం వల్ల అలా కొత్త వాటిని అభివృద్ధి చేయలేకపోతున్నాయి, పాత వాటిని కూడా కంటిన్యూగా అభివృద్ధి చేయలేకపోతున్నాయి. తక్కువ స్థాయి మూలధనానికి కారణం ఏంటిదంటే తక్కువ స్థాయి పొదుపులు. లో లెవెల్ ఆఫ్ క్యాపిటల్కి రీజన్ ఏంటిదంటే లో లెవెల్ ఆఫ్ సేవింగ్. మరి లో లెవెల్ ఆఫ్ సేవింగ్కి రీజన్ ఏంటంటే లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్. తక్కువ స్థాయి ఆదాయాలు తక్కువ స్థాయి పొదుపుకు దారితీస్తాయి. తక్కువ స్థాయి పొదుపులు తక్కువ స్థాయి మూలధనానికి దారితీస్తాయి. మరి తక్కువ స్థాయి లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఎందుకు లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఉందంటే
డెవలప్మెంట్ అనేది లేకపోవడం వల్ల లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉన్నది. ఓకేనా, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది, పావర్టీ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇన్కమ్స్ అనేవి లేవు కాబట్టి సేవింగ్స్ చేయలేకపోతుంది. ఓకేనా, లో లెవెల్ ఆఫ్ సేవింగ్స్ రీజన్ తోటే ఇక్కడ లో లెవెల్ ఆఫ్ క్యాపిటల్ పవర్ అనేది ఉందని మనం చెప్పుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్. ఇండస్ట్రీ అంటే ఇండియా లాంటి కంట్రీస్కి టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ అనేది ఒక ప్రధానమైనటువంటి రీజన్గా చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ అన్ని ఏ సెక్టర్లోనైనా సరే మంచి మంచి ఇన్నోవేషన్స్ని అర్థమైన కొత్త కొత్త టెక్నాలజీని ఇన్నోవేట్ చేస్తున్నారు ఇంకా డెవలప్డ్ కంట్రీస్గా మరి. కానీ మన లాంటి దేశాలు అన్నీ కూడా ఏం చేస్తుందంటే ఈ టెక్నాలజీ అదర్ కంట్రీస్ మీద డిపెండ్ కావడం అనేది జరుగుతుంది. ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ కోసం అదర్ కంట్రీస్ మీద డిపెండ్ కావడం అనేది జరుగుతుంది. ఎందుకు సార్ అంటే మన దగ్గర ఆ టెక్నాలజీ లేదు, ఆ టెక్నాలజీని తయారు చేసేటటువంటి కెపాసిటీ మన దగ్గర లేదు. అర్థమైనా? ఎందుకు రీజన్ లేదు, మన దగ్గర అదే క్యాపిటల్ ఉండగలిగి ఆ సిస్టమ్ మన దగ్గర ఉంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ మీద మనం ఎందుకు డిపెండ్ అవుతాం? కాదు కదా. అర్థమైనా? ఎందుకు అంటే మన దగ్గర చాలా తక్కువగా ఉంది, క్యాపిటల్ చాలా తక్కువగా ఉండడం వల్ల. అర్థమైనా? ఆ ఎక్విప్మెంట్ అనేది మన దగ్గర లేకపోవడం వల్ల ఏం చేస్తున్నాం, అవుట్ ఆఫ్ కంట్రీస్ మీద డిపెండ్ కావడం అనేది జరుగుతుంది. నాట్ ఓన్లీ అంటే ఒకటి రెండు కాదు, హెవీ లెవెల్ ఆఫ్ మిషనరీ అయినా సరే. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఫెల్ యుద్ధ విమానాలు అనేవి ఉంటాయి, ఆర్మీలో ఉంటాయి రాఫెల్ అనేవి. ఓకేనా, వాటిని మనం రీసెంట్గా కొన్నాం. ఎవరి దగ్గర నుంచి కొన్నాం అంటే ఫ్రాన్స్ దగ్గర నుంచి కొన్నాం. ఎందుకు సార్ ఫ్రాన్స్ దగ్గర నుంచి కొన్నాం? మరి మనం తయారు చేసుకోలేకపోతే ఇట్స్ ఎ డిఫరెంట్ టెక్నాలజీ, మనలాంటి దేశాలకు అది అవసరం, అందుకని అక్కడి నుంచి కొన్నాం. మనం తయారు చేసుకోలేమా అంటే చేసుకోలేము అని కాదు, కానీ ఆ టెక్నాలజీ అనేది మన దగ్గర లేదు. అర్థమైనా? అదేంటి అక్కడ కొత్త న్యూ ఇన్నోవేషన్ అంటే అక్కడి నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏంది ఇక్కడ గుడ్ ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ కనుక ఉన్నట్లయితే ఓకేనా, ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్ని ముందు ఇంకా బాగా తీసుకురావడానికి వస్తుంది. అంటే ప్రజెంట్ జనరేషన్తో పాటు ఫ్యూచర్ జనరేషన్ కూడా కొత్తగా మనం తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, అందుకే ఇండియా లాంటి దేశాల్లో ఇంతవరకు కూడా 100% లిటరసీ అనేది లేదు. ఓకేనా, జస్ట్ 80% ఆఫ్ లిటరసీ ఉండడం, ఇంకా ఉమెన్స్లో అయితే లేడీస్లో అయితే 65-75% ఉండే, ఇంకా రూరల్ ఏరియాస్లో అయితే ఈ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆ ఇండెక్స్ మొత్తం చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, మంచి ఎడ్యుకేషన్ కనుక ఇచ్చినట్లయితే ఒక సైంటిస్టులు కావడం, ఓకేనా, ఒక డాక్టర్స్ కావడం, ఇలా మంచి హెవీ లెవెల్ మంచి లెవెల్స్ ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి హై రేట్ ఆఫ్ గ్రోయింగ్ పాపులేషన్, జనాభా అధికంగా ఉండడం. జనాభా అధికంగా అంటే హై రేట్ ఆఫ్ గ్రోత్ పాపులేషన్ కూడా మన ఇండియా లాంటి దేశాలు వెనుకబడడానికి ప్రధానమైన. ఎందుకు సార్ అంటే పాపులేషన్ హెవీగా ఇంక్రీజింగ్ అయితే గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ కూడా హెవీగా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే పెరిగినటువంటి పాపులేషన్కి ఫుడ్ గెయిన్స్ కావాలి, ఆహార ధాన్యాలు కావాలి, వాటర్ స్పెసిఫిక్స్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, రోడ్స్ కావాలి, డ్రైనేజ్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, హెల్త్ కావాలి. వీటన్నిటినీ ఎవరు గవర్నమెంటే చేయించాలి. మరి గవర్నమెంట్ వీటన్నిటిని కనుక చేయడానికి కొంత హెవీ లెవెల్ అంటే పెద్ద మొత్తంలో కూడుకున్నటువంటి ఖర్చు అవుతుంది. అంటే ఏంది, డెవలప్మెంట్కి పెట్టాల్సినటువంటి ఖర్చు మొత్తం కూడా ఇక్కడనే పెట్టాల్సి వస్తుంది. అందుకనే ఇండియా లాంటి దేశాలు, భారతదేశం లాంటి దేశాలలో జనాభా అధికంగా ఉండడం కూడా వెనుకబడి ఉండడానికి ప్రధానమైనటువంటి కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఎందుకు సార్ అంటే చెప్పినా కదా, హెవీ పాపులేషన్ అయినందుకో అర్బనైజేషన్ అవుతుంది. మన అర్బనైజేషన్ అవుతుంటే ఎన్ని రకాల ఫెసిలిటీస్ని కల్పించాలి మనం, ఎలక్ట్రిసిటీ కల్పించాలి, రోడ్స్ కల్పించాలి, రైల్వేస్ కల్పించాలి, అర్థమైన డ్రైనేజ్ కల్పించాలి, పెరిగినటువంటి పాపులేషన్కి హాస్పిటల్ లాంటివి కల్పించాలి, ఎడ్యుకేషన్ కల్పించాలి, ఎన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ కల్పించాలి. అంతే గవర్నమెంట్కి ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ అవుతుంది. ఆ ఎక్స్పెండిచర్ వల్ల ఏమవుతుందంటే ఆ ఎక్స్పెండిచర్ ఇక్కడ పెట్టినట్టయితే అదర్ డెవలప్మెంట్గా ఆ ఎక్స్పెండిచర్ మళ్ళించడం పాసిబిలిటీ అనేది కాదు. అర్థమైనా? అదే తక్కువ పాపులేషన్ ఉన్నట్లయితే ఓకేనా, ఇక్కడ డెవలప్ చేయొచ్చు, అక్కడ డెవలప్మెంట్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి హై రేట్ ఆఫ్ ఇల్లిటరసీ అంటే ఏంటి, నిరక్షరాస్యత అనేది ఎక్కువ ఉంటారు. ఎక్కడైతే 100% లిటరసీ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఏదో ఒక విధంగా ఎంప్లాయ్మెంట్ని మనం పాసిబిలిటీ చేసుకోవడానికి, నాట్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్ ఒక విషయంలో కాదు, అన్ని విషయాలలో కూడా డెవలప్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. లిటరసీ వల్ల లిటరసీకి అంత పవర్ ఉంటుంది. ఓకేనా, ఈరోజు లిటరసీ అనేది 100%
100% జరగాలి అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు అది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. దానికోసం మనం కష్టపడుతున్నాం. మన దగ్గర కూడా ఆ నైపుణ్యాలు అంటే నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకోవాలంటే లిటరసీని కూడా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకొని మంచి మంచి అవకాశాలను సంపాదించుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతాం, మన కంట్రీ కూడా డెవలప్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇండియా లాంటి దేశాల్లో 100% లిటరసీ లేకపోవడం, రూరల్ ఏరియాస్లో అధికంగా పాపులేషన్ అనేది ఉండడం, అర్బనైజేషన్కి ఏ స్పెసిఫిక్గా కల్పిస్తున్నామో అవన్నీ కూడా రూరల్ ఏరియాస్లో కల్పించలేకపోవడం, ఇండస్ట్రియలైజేషన్ అనేది రూరల్ ఏరియాస్లో లేకపోవడం, సర్వీస్ సెక్టర్ అనేది రూరల్ ఏరియాస్లో లేకపోవడం, టెక్నాలజీ అనేది మనం సెక్టర్ యొక్క కొంచెం వెనకబడి ఉండడం వల్ల ఈరోజు మనకు ఇప్పటికీ కూడా మనం ఏం చేస్తాం, డెవలపింగ్ కంట్రీస్ కానీ పిలుచుకోవడం అనేది జరుగుతుంది. ఇవే కాకుండా ఇండియాలో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, సాంప్రదాయాలు, ట్రెడిషన్స్, మూఢనమ్మకాలు, ఓకేనా, ఇవన్నీ ఉండడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణాలుగా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పొలిటికల్ సిస్టమ్ కూడా కరెక్ట్గా లేకపోవడం కూడా మనం ఇండియా లాంటి దేశాలు ఇంకా వెనుకబడి ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ ఎకనామిక్స్ విత్ స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఇన్ ఇండియా. దీని గురించి ఇంకొంచెం మనం రేపటి క్లాస్లో మాట్లాడుకున్నాం.